ఏమైంది? ముఖం కనిపించిందా? నీ కంటి పాపల్లో నేను నా ప్రతిబింబాన్ని చూశాను. హేయ్, ఒకవేళ ఆ వ్యక్తిని నేనేనా ఏంటి? నేనేనా? అక్క రోటీ. బాబు, నీ పేరేంట్రా? అక్షయ్. ఫైటింగ్ బాగా చేస్తావా? స్కూల్కి వెళ్తున్నావా? వెరీ గుడ్. గుడ్ బాయ్. అన్నట్టు నీకు పిల్లలంటే చాలా ప్రేమ అనుకుంటా. అవును, అలాగే నాకు ఇది కూడా తెలుసు, మీకు కూడా పిల్లలంటే చాలా ఇష్టమని. ఇది నీకెలా తెలుసు? తెలుసు అంతే. సరే, నాకు ఒక మాట చెప్పు. ఒకవేళ నీకొక అమ్మాయి ఉంటే గనక అప్పుడు నువ్వు ఏం పేరు పెడతావు? ఇప్పుడు చెప్పండి, ఏం పేరు ఆలోచించారు? అభిజ్ఞ. ఇదైతే చాలా మంచి పేరు. ఏం పేరు పెడతావు? అభిజ్ఞ. ఇదేం పేరు? ఇలాంటి పేరు నేను ఎక్కడా వినలేదే. వినుండర్లేండి, ఎందుకంటే ఇంతకు ముందు ఎవరికి ఇలాంటి పేరు పెట్టలేదు కాబట్టి. నీకెలా తెలుసు ఇప్పటిదాకా ఈ పేరు ఎవరు పెట్టుకోలేదని? ఎందుకంటే ఇది ఒక పేరు కాదు, 2 పేర్లను కలిపి పెట్టిన ఒక స్పెషల్ పేరు. ఓ ఐ సీ. అంటే ఇది ఎంత యూనిక్ పేరో. వాళ్ళిద్దరూ అంత స్పెషల్ అన్నమాట. వాళ్ళిద్దరూ చాలా స్పెషల్. ఎవరు వాళ్ళిద్దరు? నేను చెప్పను. ఎందుకు చెప్పావు నువ్వు? ఎలాగైతే ఆ ముఖం ఒక రహస్యమో అలాగే ఈ ఇద్దరు పేర్లు కూడా చాలా రహస్యం. ఓకే, ఇవాళే తెలుసుకుంటాను. చూడు వాళ్ళిద్దరు ఎవరు. లుక్, అరే ఇటు చూడు. చూడు, లుక్ ఎట్ మీ. ఇవన్నీ పక్కన పెట్టి ముందు తినండి. మీరు మర్చిపోయారా, నానమ్మ మీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఓ ఎస్, నేను మర్చిపోయాను. మనం తొందరగా ఇంటికి వెళ్ళాలి. నువ్వు అప్పటి నుంచి నాకే తినిపిస్తున్నావు. నువ్వు కూడా తిను. తిను. అక్క బిల్ ఇదిగో. థ్యాంక్ యూ. తీసుకో. చూడు, స్కూల్కి వెళ్ళడం ఎప్పుడు మిస్ చేయొద్దు. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. అరే బాబు, ఆకలి జోర్దారుగా అవుతుంది, తినడానికి ఏదైనా తీసుకురా. ఎవరు వాళ్ళు? అభి కదూ? అభినే, పద చూద్దాం. అరే అభి మేరా దోస్త్, గుర్తుపట్టలేదా నన్ను? సిద్ధుగాడు. సిద్ధుబాయివి కదా? ఓ ఎన్నాళ్ళయిందిరా మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నావు? ఐఎమ్ వెరీ ఫైన్. నమస్తే వదిన గారు, మీరు ఎలా ఉన్నారు? నమస్కారం. అరే ఆలియా, నువ్విక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర? ఇక్కడికి రావాలనుకుంటే ముందే మాకు చెప్పుండొచ్చుగా, నిన్ను మాతో పాటే తీసుకొచ్చేవాళ్ళం. ఎనివే, టెన్షన్ ఏమీ పడకు.
నేను అభిని విడిపించానులే. నో ప్రాబ్లం. మనం కలిసి రాకపోతే ఏంటి, కలిసి ఇంటికి వెళ్ళొచ్చుగా. కమ్ లెట్స్ గో. హలో ఆలియా, కమ్. ఓహో, అసలు నేను మర్చిపోయాను. నువ్వు ఇక్కడికి మీ అన్నయ్య కోసం కాదు, నీ ఫ్రెండ్ తన్ను కోసం వచ్చావు, రైట్? తనుకి బెయిల్ ఇప్పించడానికి వచ్చావు కదా నువ్వు. అరే, ఇంకొన్ని రోజులు తను జైల్లోనే ఉండవు. కొన్ని రోజులు జైల్లో ఉంటేనా బుద్ధి వస్తుందేమో. చూడు, నువ్వు తనకి బెయిల్ ఇప్పించి ఏమాత్రం మంచి పని చేయడం లేదు. మంచి పని నువ్వు చేయడం లేదు ప్రవీణ్. అంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చావు, ఆయన కూడా ఒక అమ్మాయి మీద నీచమైన నింద మోపి స్టేషన్ లో పెట్టిస్తావా నువ్వు? నేను నింద వేయలేదు, తను ఎలాంటిదో అందరికీ తెలుసు. అందుకే అభిని హోటల్ రూమ్ కి తీసుకెళ్ళింది. అయినా నువ్వు నాకు లెక్చర్ ఇస్తున్నావేంటి? నేను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? తను కంటే ఎక్కువ నీచంగా నువ్వే కనిపిస్తున్నావు. ఎందుకంటే నాకు తెలుసు ఈ ప్లాన్ తన్నుదయ్యే అవకాశమే లేదు. నువ్వే తనకు అలా చేయమని చెప్పుంటావు. తన్నుకైతే అభితో ఏ సంబంధం లేదు. కానీ నువ్వు నీ సొంత అన్నయ్యకే ద్రోహం చేయాలని చూసావు. ఒక చెల్లెలు వేయుండి మీ అన్నయ్య విషయంలో నువ్వు ఎంత దిగజారిన పని ఎలా చేయగలిగావు? ఒకవేళ తన్ను బదులు నువ్వు లోపల ఉంటే నేను ఇంకా సంతోషించవాణ్ణి. వదిన గారు ఏంట్రా సిద్ధు బాయ్? వదిన గారు అంటే వదిన గారు. నువ్వు చెప్పరా, నువ్వెలా ఉన్నావు? నువ్వు చాలా గొప్పడి అయిపోయావురా బాబు. గ్యారేజ్ కి ఈ మధ్య అసలు నీ కార్లు రావడం లేదు, నువ్వు రావడం లేదు. అరే సిద్ధు, ఇప్పుడు కార్లను ఎలా తయారు చేస్తున్నారంటే అసలు ప్రాబ్లమే రావు. పోనీ కనీసం ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఫోన్ అయితే సిద్ధు, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు కార్ ని డ్యామేజ్ చేసి ఖచ్చితంగా నీ గ్యారేజ్ కి తీసుకొస్తాను. బాగా చెప్పానా? ప్రామిస్ గా చెప్తున్నా. సరే సరే. చలో, ఓకే, వెళ్ళి చూసుకొని రా. ఓకే, ఓకే. బై ద వే పొగి, మందు తాగింది నేను, కానీ ఎక్కింది వాళ్ళకి. అంటే ఏంటి? అంటే నిన్ను తన్ను అనుకుని వదిన గారు వదిన గారు అంటున్నారు. వదిన గారు. ఒక చెల్లెలు వేయుండి మీ అన్నయ్య విషయంలో నువ్వు ఎంత దిగజారిన పని ఎలా చేయగలిగావు? ఒకవేళ తన్ను బదులు నువ్వు లోపల ఉంటే నేను ఇంకా సంతోషించేవాణ్ణి. ఇనఫ్. చాలా సంతోషంగా ఉంది కదా నీకు ఈ ప్లాన్ ఫెయిల్ అవటం చూస్తుంటే? నువ్వు మర్చిపోతున్నట్టున్నావు ప్రవీణ్. నువ్వు ఎప్పుడు నా ప్లాన్ ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసినా అప్పుడు నా నెక్స్ట్ ప్లాన్ అంతకంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది. అండ్ యు నో వాట్ ఐ వుడ్ లవ్? నా నెక్స్ట్ ప్లాన్ కి టార్గెట్ వి నువ్వే. ఎందుకంటే నువ్వు గిలగిల్లాడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, ఆ స్థితిలో నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. బట్ ఐఎమ్ నాట్ దట్ క్రూయల్ ఐదర్. ఎందుకంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ ద టైమ్ ఐ విల్ లవ్ టు యూ. నేను నిన్ను ప్రేమించాను, అందుకని నేను నీ పట్ల అలా చేయలేను. కానీ నా నుండి అలాంటి సానుభూతిని ఏమీ ఆశించద్దు నువ్వు. ఎందుకంటే నేను నిన్ను ద్వేషిస్తున్నాను, అలాగే ద్వేషిస్తూనే ఉంటాను. ఇక ఎప్పుడు నువ్వు మా ప్రజ్ఞోదినికి అన్యాయం చేయాలని చూసినా అప్పుడు నేను తనకు అండగా నిలబడతాను. ఇక నేను తనకి తోడుగా ఉన్నంత వరకు నువ్వు మా ప్రజ్ఞోదిని ఏమీ చేయలేవు. ఓ ఐ సీ. అంటే ఇప్పుడు ప్రజ్ఞకి అండగా తన సో కాల్డ్ కుంకుమ ఎప్పుడు తోడుగా ఉంటుందంటావు. నువ్వు ప్రజ్ఞకి ఆ భాగ్యంగా మారి తనకెప్పుడు అండగా నిలబడుతూ ఉంటావు, రైట్? నేను కేవలం వదినికే తోడుగా లేను, అభికి కూడా తోడుగానే ఉన్నాను. నేను వాళ్ళిద్దరిని ఎప్పటికైనా కలుపుతానని బుల్బుల్కి ప్రమాణం చేశాను. దాన్ని నువ్వు ఎప్పటికీ ఓడించలేవు, ఆ ప్రమాణాన్ని చెరిపేయలేవు కూడా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నిన్ను. నీకు చాలా ఆశగా ఉంది కదూ అభిని ప్రజ్ఞవద్దని దూరం చేయాలని. ఒకవేళ నీలో ధైర్యం ఉంటే ఇప్పుడు చేసి చూపించు. ఐ డేర్ యూ. కానీ నేనెప్పుడు ఊహించలేదు ప్రవీణ్ నువ్వు నా దారిలో ముళ్ళు అవుతావని. ఇప్పుడు నువ్వు ఇలా చెయ్యాలని పంతం పట్టావంటే గనక ఐఎమ్ సారీ, నేను ఆ ముళ్ళుని తీసిపారేక తప్పదు. అండ్ ఫర్ దాట్ మ్యాటర్ ఐఎమ్ గోయింగ్ టు యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్. మెల్లగా మెల్లగా. వచ్చావా తల్లి? అసలు అభికేమైంది? అభి అలా ఎందుకు నిద్రపోతున్నాడు? నానమ్మ ఆయన 2 రాత్రులు సరిగ్గా నిద్రపోలేదు, అందుకే అలసిపోయి నిద్రపోయారు. అలాగా, నేనింకేదో అనుకున్నాను. అభి ఇలా నిద్రపోవడం నేనెప్పుడు చూడనే లేదు. నానమ్మ ఆయన కొంచెం మత్తులో కూడా ఉన్నారు.
ఓహో, ఇప్పుడు మత్తు బాటిల్ పక్కనుంటే మత్తు ఎక్కుతుందిగా మరి. సరే ఇది చెప్పు, మీకు లేట్ ఎందుకయింది? ప్రవీణ్ అయితే జస్ట్ 2-3 గంటల్లో ఇక్కడికి వస్తారని చెప్పాడు. నానమ్మ 2-3 గంటల్లో వచ్చేసేవాళ్ళం. మధ్యలో ఆయన ఆకలేస్తుందంటే డాబా దగ్గర ఆగాం. మత్తులో ఉండడం వల్ల ఆయన్ని బుజ్జగించి తినిపించి తీసుకొచ్చేసరికి ఇంత టైం పట్టేసింది. అభిని బుజ్జగించడం అంటే చిన్న పిల్లల్ని బుజ్జగించినట్టే. పోనీలే, ఇది మంచిదే అయింది. నీకు అభితో కలిసి ఎక్కువలో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది. ఇంకా ఏం కావాలి నీకు, అంతేగా? ఏదో ప్రజ్ఞ ఇలారా, ఒకటి చెప్పు. అభి మత్తులో ఉన్నాడుగా, మరి ఈ మత్తులో తను తన మనసులో మాట నీకు చెప్పే ఉంటాడుగా, అదే అభి నిన్ను ప్రేమిస్తున్నాడు అని. అయ్యో అక్కా, ఇప్పుడు తను చెప్తుందిగా అభికి బాగా ఆకలేసిందని. మరి తను కడుపు గురించి మాట్లాడతాడు, మనసు గురించి కాదు. అయితే ఈ మాట కూడా వినే ఉంటావుగా, ఒక మగాడి మనసుకు దారి కడుపుకుండానే మొదలవుతుందంట. మరి నువ్వు తిన్న తర్వాతైనా అడుగుండాల్సింది తన మనసు గతిని. అమ్మమ్మ మీరు నీకు నీకు నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది? నీకు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను ఇక్కడే ఉన్నాను కదా. ఇక్కడే ఉండు నువ్వు. నాకు దూరంగా వెళ్ళొద్దు, ఓకే? నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. కూర్చో. నా చెయ్యి పట్టుకో. నువ్వు నాతో పాటు లునావ్లా ఎందుకు రాలేదు? నువ్వు లేకపోతే నాకెంత బోర్ కొట్టిందో తెలుసా? అది యాక్చువల్లీ నాకిక్కడ ఇప్పుడు నువ్వు నన్ను ఒంటరిగా వదలొద్దు. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా వెంటే రావాలి, ఓకే? నేను మీ వెంటే వస్తాను. ప్రామిస్? ప్రామిస్. తెలుసా ఫుగ్గి, నువ్వు ఇలా నా దగ్గర ఉంటే నాకు చాలా హాయిగా ఉంటుంది. నాకు కూడా. అందుకే నేనెప్పుడు మీ వెంటే ఉంటాను. ఎప్పుడూ ఉంటావా? ఎప్పుడూ ఉంటాను. మరైతే ఇక్కడే ఉండిపోవచ్చుగా. ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నా దగ్గరే ఉండిపో. ఇక తర్వాత లాంగ్ డ్రైవ్ వెళ్దాము, ఫుల్ స్పీడ్ పెడదాము, ఇక ఎక్కడ ఆగొద్దు మనం. అత్తయ్య ఇంతవరకు ప్రజ్ఞ రాలేదు. ఉదయం కల్లా వచ్చేస్తుంది అనుకున్నాను. ఫోన్ చేసి కనుక్కోనా మరి? ప్రజ్ఞ, ఏంటి ఏమైపోయావు నువ్వు? నేను నీకు ఫోన్ చేయబోతున్నాను. రా కూర్చో, కూర్చో. నా తల్లి, బాగా అలసిపోయావా? అలసిపోయాను, కానీ అలసట కన్నా ఎక్కువగా సంతోషంగా ఉంది. అలా ఏం జరిగింది చెప్పు. ముందు మేము అక్కడికి వెళ్లి ఆ తన్ను తిక్క బాగా కుదిరించాం. ఇక రెండోది ఏంటంటే, మేము తిరిగి వచ్చేటప్పుడు నేను ఆయన చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాం. అలాగా? నాకు కూడా చెప్పు, అభి ఏం మాట్లాడాడు? చాలా మాట్లాడుకున్నాం. అమ్మ, నిజం చెప్పాలంటే మళ్ళీ అంతా మొదట్లాగా అయిపోతున్నట్టు అనిపించింది. ఇంకా ఆయన ఏం చెప్పారో తెలుసా? ఆయన అన్నారు ఆ తన్నుతో ఆయనకి చాలా బోర్ కొట్టిందట. ఇలా కూడా అన్నారు ఆయన. అది ఆయనకి తన్నుకు బదులుగా నేను కనిపించానట. అలాగా? నాకేమనిపించిందంటే, ఆయన మనసులో ఒకలాంటి ఫీలింగ్ ఏదో ఉందమ్మా. బహుశా అది ఆయనకు కూడా అర్థం కావడం లేదు. మరి కొద్ది రోజుల క్రితం ఎవరో అన్నాడు తను అభిని వదిలేసి వెళ్లిపోతాను అని. అమ్మా, నీకు తెలుసు కదమ్మా, ఎప్పుడైతే విషయం ఆయనకి సంబంధించింది ఉంటుందో అప్పుడు నాకు మంచి చెడు ఏవీ అర్థం కాదు. నేను ఆలియా మాటల్లో పడిపోయానమ్మా. నిజంగానే నాకు అనిపించింది, ఒకవేళ నేను ఆయన జీవితం నుంచి వెళ్లిపోయానంటే అప్పుడు ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని. అయినా అప్పుడు కూడా నాకు బాగా తెలుసమ్మా, నేను వదిలేసి వెళ్లిపోతున్నాను కానీ శాశ్వతంగా కాదు అని. దేవుడి దయ వల్ల నువ్వు అభికి ఎప్పుడు దూరం అవ్వకూడదమ్మా. మీరు ఈ జన్మకే కాదు, 7 జన్మలకి జతగానే ఉండాలి, కలిసే ఉండాలి, ఇక సంతోషంగా ఉండాలి. అక్క, టిఫిన్ వడ్డించారు. అభి ఇప్పటిదాకా రాలేదు. నువ్వు నిద్ర లేపలేదా ఏంటి? తనని నిద్రలేపాను నేను. స్నానం చేస్తుండొచ్చు, ఇప్పుడు వస్తుంటాడు. అమ్మమ్మ, అభి ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. ఎందుకు? తను నిన్న డ్రింక్ చేసి వచ్చాడు కదా, అందుకు. అయినా కాస్త ఎక్కువగానే తాగినట్టున్నాడు. అంటే తన అడుగు కూడా సరిగ్గా వేయలేకపోయాడు నేల మీద. అందుకే అడుగుతున్నాను. ఉన్నారులే కొంతమంది, మోసం చేసి బలవంతంగా తాగించారంట. ఎవరు తాగించారు అమ్మమ్మా? ఉన్నారులే కొంతమంది, వాళ్ళు వాళ్ళ లాభం పొందడం కోసం
తనకి కొంచెం ఎక్కువగానే తాగించారు. కానీ నా అభి చాలా గ్రేట్. అంత నిషాలో ఉండి కూడా తను తన సంస్కారాన్ని మర్చిపోలేదు. ఇంకా ఆ వ్యక్తుల పన్నాగాన్ని నాశనం చేశాడు. అమ్మమ్మ ఇదైతే చాలా మంచికే జరిగింది. ఆ, ఆ, మరి ప్రజ్ఞ ఎలా ఉందమ్మమ్మా? అదే ఏం లేదు, ఎందుకు అడుగుతున్నానంటే తను కూడా అభితో పాటే ఉంది కదా, అందుకని. బాగానే ఉంది కాని పాపం తను రాత్రంతా మన అభినే కనిపెట్టుకునుంది. అభి చెయ్యి పట్టుకుని అభి పక్కన రాత్రంతా కూర్చునే ఉంది. అమ్మమ్మ రాత్రంతా ప్రజ్ఞలా అభిచేయి పట్టుకునే కూర్చుందా? హా? ఇక ప్రజ్ఞ తన చేతిని విడిపించుకున్న వెంటనే అభికి మెలకు వచ్చేస్తుంది. పాపం ప్రజ్ఞ రాత్రి మొత్తం అభి గదిలోనే ఉండాల్సి వచ్చింది. ఉదయం నేను తనని బలవంతంగా నిద్రలేపి ఇంటికి పంపించాను. ఆ అదైతే నేను తనని వెళ్తున్నప్పుడు చూశాను. పాపం బాగా అలసిపోయినట్టు కనిపించిందమ్మమ్మా. చూసావా, ముగ్గురు కలిసి మన గురించి ఎలా మాట్లాడుతున్నారు. విన్నాను. వింటే మరి జవాబెందుకు చెప్పావు? కుక్కలు మొరుగుతుంటే ఈ కుక్కల్లో ఏదైనా ఖర్చు కుక్క కూడా ఉండొచ్చు కదా. తను కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఎప్పుడు నేను నీతో కలిసి ఏం ప్లాన్ వేసినా ఆ ప్లాన్ లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. నీ కారణంగా నేను మాటలు పాడాల్సి వస్తుంది. ఏమైందమ్మా ఆలియా? టిఫిన్ చేయడం లేదు? టేస్ట్గా లేదా ఏంటి? అక్క, పాపం నిన్న రాత్రి తను ఓటమి రుచి చూసింది కదా, మరిప్పుడు తిండి రుచి ఎలా రుచిస్తుంది చెప్పు. గుడ్ మార్నింగ్. రా బాబు రా, నీ గురించి వెయిట్ చేస్తున్నా. రా కూర్చో. కూర్చో అభి. నీ ఆరోగ్యం బాలేదని నాకు తెలిసింది. ఇప్పుడు ఓకేనా మరి? ఓకే కానీ బట్ తల కొంచెం బరువుగా ఉంది. ఆ అభి, మంచిదైంది నువ్వు కూర్చోవడం. తల మీద ఎక్కువ వెయిట్ పడనివ్వకూడదు, అలసిపోతావు నువ్వు. థ్యాంక్ యూ. ఏదైనా ప్రాబ్లంగా ఉంటే చెప్పు, నేను మందు తెప్పిస్తాను. నో, అదేం అవసరం లేదన్నయ్య. నీకు పొద్దున్నే నిమ్మరసం తాగించింది. ఐఎమ్ ఫీలింగ్ బెటర్. రాబిన్, చూడు బాబు, అభి కూడా టిఫిన్ వడ్డించు. ఆ అభి, నేను నీకిష్టమైన ఐటమ్సే చేశాను మొత్తం అన్ని. వావ్. నిన్న రాత్రి ఆలియా గవర్నమెంట్ కూలిపోయింది. మరిప్పుడు ఏ ప్రభుత్వం వస్తుందో వాళ్ళకే సపోర్ట్ చేయాలి నేను. అరే తను, నువ్వెప్పుడొచ్చావు? అభి అది యాక్చువల్లీ అనయ్య, తనుని నేనింటికి తీసుకొచ్చాను. ఆ విషయాలన్నీ వదిలేనయ్య. నీకు తెలుసుగా యాడ్స్, ఒకవేళ బయట షూటింగ్ చేయాలనుకుంటే యూనియన్ వాళ్ళు ఎంత ట్రబుల్ చేస్తారు. సో ఆ కారణంగానే వాళ్ళందరూ అక్కడికి వచ్చి పాపం అనవసరంగా తను ఇబ్బంది పెట్టారు. అవునా తను? అభి, నువ్వెక్కడికైనా వెళ్తున్నావా? లేదు, ఎందుకు? ఏం లేదు, నువ్వు ఇవాళ ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో అభి. ఆ బాబు, ఇవాళ పూర్తిగా విశ్రాంతి తీసుకో నీ గదిలో. ఇంకా భోజనం మిగిలినవన్నీ పైకే పంపిస్తాను. ఎవరికోసం వెయిట్ చేస్తున్నావు? నువ్వు నీ టిఫిన్ సంగతి చూడు. ఆలియా ఇలా మాట్లాడావంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. ఎవడాపాడు? ఓ, అలాగే టిఫిన్ చేసి వెళ్తాను. పంతులు గారు రండి రండి. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. నమస్కారం. మీరు సరిగ్గా టైంకి వచ్చారు. టిఫిన్ చేస్తారా, వడ్డించమంటారా? వద్దు తల్లి, ధన్యవాదాలు. నేను ఇంట్లో టిఫిన్ చేసిన తర్వాతే బయలుదేరాను. ఏంటి విశేషం? ఇవాళ ఇంట్లో ఏదైనా పూజగానే ఉందా? పంతులు గారు ఎందుకు వచ్చారు? నేనైతే పిలవలేదు. ఇందు, నువ్వు గాని పిలిచావా? నేనైతే పిలవలేదక్క ఆయన్ని. పిలవటం కాదు, ఆయన పంపించారనయ్య. పంపించడం అంటే? ఎవరు పంపించారు? తను వాళ్ళ మామ్. ఎందుకంటే
నీకు ఆరోగ్యం బాగలేదు కదా, అదే బుల్లెట్ దిగడం వల్ల సంగీత్ కూడా డిలే అయిపోయింది. ఇక తను వాళ్ళ మామ్ హెల్త్ గురించి అయితే నీకు తెలుసు, కంప్లీట్ గా లాస్ట్ స్టేజ్. ఆవిడ అనుకుంటున్నారట ఇప్పుడు ఎలాగో నువ్వు ఓకే అయిపోయావు కదా, సంగీత్ ఫంక్షన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని. ఏంతను ఆంటీ గారు అలాగే అన్నారు కదా. ఆహా, మమ్మీ ఏం చెప్పిందంటే సంగీత్ కి డేట్ ఫిక్స్ చేయించమని చెప్పింది. సో పాతలు గారు ఏ డేట్ ఫైనల్ చేశారు? వీళ్ళ అమ్మగారు ఫోన్ చేసేసరికి నేను పంచాంగం మొత్తం తిరిగేసి సంగీత ముహూర్తం పెట్టడం జరిగిందండి. ఇక ఇప్పుడు ఒకటే ఉత్తమమైన ముహూర్తం దొరికింది, అది ఈ రోజేనండి. సంగీత వేడుక ఈ రోజే జరగాల్సి ఉంటుంది. ఫ్యాంటాస్టిక్, ఇవాళే సంగీత్, ఇది చాలా మంచి న్యూస్. సో ఇవాళ రోజు మనం సంగీత్ జరుపుకుంటాం అండ్ చాలా చాలా ఎంజాయ్ చేద్దాం. ఇది కాస్త ఎక్కువ తొందరపడినట్లేదు? నాకైతే ఎలా అనిపిస్తుందంటే పాపం డాక్టర్ గారు తను వాళ్ళ మమ్మీకి తన లాస్ట్ డేట్ కూడా చెప్పేశారు.